పూరా లోకల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మన్నకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు విసిరిన సవాల్ను స్వీకరించే పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి లేడని సెటార్ వేశారు. దీన్ని బట్టే తెలిసిపోతుంది హామీలు అమలు చేసే నిజాయితీ చిత్తశుద్ధి రెండు రేవంత్ రెడ్డికి లేవని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పుడే కాదు ఎప్పుడూ మాట మీద నిలబడే వ్యక్తి కాదని అన్నారు. అందుకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. అన్నీ ఇస్తామని చెప్పేశాడు. రైతులకు కానీ ఏదన్నీ ఇస్తామని చెప్పాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతుంది. 5 నెలలు అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే చిత్తశుద్ధి లేదు. రెండో విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు కేటాయించకాడ లేడు. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే కాడ నిధులు సమకూర్చి నిధులు పంచేకాడ లేడు, ఇచ్చేకాడ లేడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా? ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు 4-5 రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పెట్టేసింది. ఇన్ఛార్జ్గా పెట్టడం అంటే గెలిపించుకోమని చెప్పేసింది. మరి గెలిపించుకోవడానికి కావాల్సిన ఏంటిది? డబ్బులే కదా. బహుశా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే డబ్బులన్నిటినీ ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఖచ్చితంగా ఆ నిధులను లేకపోతే అక్రమంగా వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్ళి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడమే దృష్టి పెడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అనేది సాక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మేము సోదరులు హరీష్ రావు ఏదైతే సవాల్ ఇసిరిండో సవాల్కు అనుగుణంగానే అక్కడికి వచ్చిందని మేము భావిస్తున్నాం. సవాల్ను స్వీకరించే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు, అమలు చేసే నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదనేసి కూడా రుజువు అవుతుంది. ఆయన ఒక మాట మీద నిలబడేటోడు కాదు అని ఇన్ని మాటలు నేను చెప్పేశాను. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే దానికి తర్వాత కట్టుబడి ఉండడానికి చెప్పి ఇన్ని మాటలు రుజువు చేశాను. కాబట్టి ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు అమలు చేసే కాడ కూడా ఆయన మాట నిలబడదు. దాని మూల్యం ఈ ఎన్నికల్లో చెల్లిస్తాడనేసి కూడా గుర్తు చేస్తున్నాను.